దానిలో భాగంగా కూడా మీరు గర్భి పెట్టకూడదు అంటే గర్భి పెడుతుంది దయచేసి మీ వల్ల ప్రాబ్లం క్రియేట్ చేయండి. మేము వచ్చి మీ బండ్లు బుక్ చేసాం అనుకో, మీకు ఇన్ని బస్సు ఒక 2000 ఫైన్ రాస్తే కొత్తగా వేస్తే 1000 రూపాయలు సంపాదించాం. దయచేసి నేను చెప్తున్నా, మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించండి. అర్థమైందా? మాసోత్సవాలు ఉన్నాయని చెప్తున్నా, దానిలో భాగంగా మీరు అందరూ కూడా డ్రెస్ వేసుకోండి. అవునా? మీ బండ్లకు తాగి బండ్లు ఇవ్వాలి నడపకండి. బండ్లు చూస్తున్నా రోజు పేపర్కి వస్తుంది కదా, మెజిస్ట్రేట్ గారు ఫైన్ వేస్తుంది. 2 రోజులు 1 రోజు తాగిపోయిన యాక్సిడెంట్లు కొంచెం తక్కువనే ఉన్నాయి, పర్లేదు మీ దగ్గర. కానీ మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు. నేను ఇప్పుడు నిన్నగాక మొన్ననే పెట్టాను మీటింగ్, మళ్ళీ ఇప్పుడు సడన్గా మీటింగ్ అయి పెట్టినా. నేను చెప్తున్నా, మీరు వింటూ పోతున్నారు అయిపోయింది. మళ్ళీ మీరు వింటలేరు. వినకపోతే నేను రేపటి నుంచి రోడ్డు మీద గట్టిగా కూర్చొని ఫైన్లు గట్టిగా 5000 10,000 రాస్తాం, మీ బండ్లు సీజ్ చేస్తాం. మీరందరూ కూడా లైసెన్స్ పెట్టిన డ్రెస్ వేసుకోవాలి. ఒక్కరు డ్రెస్ వేసుకుంటే 10 మంది వేసుకుంటే నడుస్తుందా? అందరు నవ్వుతారు, నాకు వేసుకుంటే అందరు తింటారు. నాకు అందరు వేసుకోవాలి. రేపు నుంచి ఎవరు వేసుకోకుండా కూడా మీరు మైండ్ వేసుకోండి. సరే అన్న, దయచేసి మీరు మాకు సహకరిస్తే ఇట్లా ఫ్రీ ఉండాలి, అట్లా ఫ్రీ ఉండాలి. నేను బరాబర్ నింపుకొని చెప్పండి. ఎవరు ఇప్పుడు మీరు కాకపోతే ఎవరు వచ్చి చెప్పండి. మేము లోకల్ కాదు సార్, మాది ఆర్మూరి సార్, లేకపోతే బాల్కొండ సార్, లేకపోతే అక్కడి సార్, ఇక్కడ సార్ అని చెప్తున్నారు. కరెక్ట్ పద్ధతి కాదు కదా. అవునా కదా? ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి. దాని సందర్భంగా కూడా మీరు ఎక్కువ ఓవర్ఫుల్ తీసుకోపోకూడదు, ఓవర్ఫుల్ తీసుకోకూడదు. ఆటో చూస్తారే ట్రాఫిక్ జమ చేయకూడదు దయచేసి. అది ప్రాబ్లమే కదా. ట్రాఫిక్ జమ మాకు మైండ్ ప్రెజర్ వస్తుంది. మీరు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు బైక్ అన్నప్పుడు మేము వచ్చి నువ్వు వింటాం మరి బండ్లు బుక్ చేసిన ఫైన్ రాసిన మీకు రెక్కాడదా డొక్కాడే పరిస్థితి. అవునా? మరి అట్లాంటప్పుడు మీరు చూసుకొని చెప్పండి, తెలుసుకోవాలి కదా.